2024 ముగింపుకు చేరింది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమవుతుంది. అయితే ఏడాది చివరి నెల డిసెంబర్ విమానయాన చరిత్రలో చీకటి నెలగా నిలిచింది. ఎందుకంటే డిసెంబర్ నెలలో ఏకంగా 7 ఘోరమైన విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 7 ప్రధాన ఘటనల్లో ఏకంగా 240 మంది మరణించడం కలచివేస్తుంది. ఈ ఒక్క నెలలో జరిగిన విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపుగా 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్వేపై దూసుకువెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొంది. వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులో 2 సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవ దహనం చెందారు. దక్షిణ కొరియా విమానయాన చరిత్రలోని ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు. డిసెంబర్ 25న అజర్బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజిగ్నీకి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్తాన్లోని ఆక్టవ్ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గరలో ల్యాండ్ అవుతున్నప్పటికీ పక్షి ఢీకొనడంతో కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 37 మంది అజర్బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, 6 కజకిస్తానీలు, 3 కిర్గిస్తానీ పౌరులున్నారు. ఈ ఘటనలో 38 మంది దుర్మరణం పాలయ్యారు, 27 మంది గాయపడ్డారు. డిసెంబర్ 22న బ్రెజిల్లో సంభవించిన విమాన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశీ ప్రయాణికులతో వెళుతున్న ఓ బుల్లి విమానం ఆదివారం దక్షిణ బ్రెజిల్ టూరిస్ట్ సిటీ గ్రామాడోలోని దుకాణాల్లోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది ఉండగా వారంతా ప్రాణాలు కోల్పోయారు. క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అందరూ పండగ కోసం ముస్తాబవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం స్థానికుల్లో విషాదాన్ని నింపింది. డిసెంబర్ 24న అర్జెంటీనాలో బార్డియార్ ఛాలెంజ్ 300 విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్లు మరణించారు. డిసెంబర్ 17న హవాయిలోని హొనోలులులోని ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ విమానానికి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 2 పైలట్లు మరణించారు. విమానం లిఫ్ట్ ఆఫ్ అయిన వెంటనే నియంత్రణ కోల్పోయి భవనాన్ని ఢీకొంది.